సత్య, తాళి కడతావా? అత్తయ్య, మీ కొడుకు నాకు తాళి కట్టలేడు. కట్టడు కూడా. ఎందుకంటే తన భార్యని నేను కాదు. ఇదిగో ఇక్కడుంది ఈవిడే సత్య భార్య. తను లేకుండా ఈయన బ్రతకలేడు. ఇదే గుళ్ళో సాధువు చెప్పాడు, అంతా విధి అని. నిజంగానే ఇదంతా విధి ఆడిన నాటకం అత్తయ్య. అసలు మీ కొడుకు నా మెడలో తాళే కట్టలేదు. నేను తన భార్యని కాదు. రే ముల్లెటి మోహన్, ముల్లెటి మోహన్, ముల్లెటి మోహన్, ముల్లెటి మోహన్. నీ ఇంటి ఇలవేల్పు ఆ శివుని సన్నిధిలో మన కళ్యాణం. ఆ గొడవల్లో మీరు విసిరిన తాళి నా మెళ్ళో పడలేదండి, కింద పడింది. ఆ రోజు నన్ను నేను రక్షించుకోవడానికి ఆ తాళిని నేనే నా చేతులతో మెళ్ళో వేసుకున్నాను. ఆ తర్వాత గతం మర్చిపోయాను. నాకింకా నిజం చెప్పే అవకాశం ఎక్కడుంది? నా గతం గుర్తుకొచ్చి నిజం చెప్దామనే లోపల అన్నీ నా చేయి దాటిపోయాయి. అత్తయ్య, మీ కొడుకు కోడలు చాలా మంచి వాళ్ళత్తయ్య. నిజంగా తనే తాళి కట్టాడని ఇన్ని రోజులు భరించాడు. పాప మంజు ఆ తాళికి విలువిచ్చింది కాబట్టే ఈరోజు తాళి బంధమే గొప్పదని ఈ మండపంలో ధైర్యంగా నిలబడింది. వీళ్ళిద్దరూ నా కోసం వాళ్ళ బంధాన్ని కాదనుకుని చివరికి విడాకులు కూడా తీసుకున్నారు. ఏ బంధమూ లేని నన్ను పవిత్ర బంధంతో చూసిన మీ కొడుకు చాలా గొప్పవాడత్తయ్య. పెళ్లి బంధమే గొప్పదని తాళికి గౌరవం ఇచ్చిన ఈ మంజు సిస్టరే చాలా గొప్పది. వీళ్ళిద్దరినేనా అత్తయ్య మీరు విడదీయాలనుకున్నది? అగ్ని సాక్షిగా చెప్తున్నా, మంజు సిస్టర్, మీ నమ్మకమే గొప్పది. మీదే కాదు, ప్రతి ఆడదాన్ని మెళ్ళో ఉన్న తాళిపై ఉన్న నమ్మకం గొప్పది. అత్తయ్య, ఈ విషయం నేను ఇంట్లోనే చెప్పొచ్చు, కానీ నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేను కదా. అందుకే అందరికీ భార్యాభర్తల విలువ తెలియాలనే
నేను ఈ నాటకం ఆడాను. ఏంటి సిస్టర్, నీలాంటి మంచిదాన్ని నేను మోసం చేస్తానా? సరే, ఏంటి సత్య, నీలాంటి నిజాయితీ పరుణ్ణి అబద్ధాలతో నేనే కాదు ఎవ్వరూ ఫేస్ చేయలేరు. అమ్మా, భగవంతుడి దయ వలన అంతా మంచి జరిగింది. మావయ్య గారు ఇప్పుడు చాలా రిలాక్స్ అయినట్టున్నారు. అవునమ్మా.